మహౌషధం, సర్వమూలికల సారం, పిచ్చివారి పాలిటి పెన్నిధి, మతి చాంచల్యానికి తిరుగులేని కుఠారం. రాకుమారి చేత ఎలాగైనా ఈ మందు త్రాగించండి, రెండవ మోతాదు పుచ్చుకునే అవసరం ఉండదు. విన్నావా తల్లి, ఈ మందు తాగమ్మా. మందా నాకెందుకు? నువ్వే తాగు, లేకుంటే తప్పు తల్లి, అలా అనకూడదు. వారు ప్రసిద్ధ రాజవైద్యులు. అంతేకాదు, అపర చరకుణ్ణి, అభినవ ధన్వంతరిని, కలియుగ సహదేవుణ్ణి, అశ్వనీ దేవతల అవతారాన్ని, మతి చాంచల్యానికి మహమ్మారిని. మాధవపురం రాకుమారుడికి మతి భ్రమణం కలిగింది. ఒకే ఒక్క మోతాదిచ్చాని మందు, మళ్ళీ మందిచ్చే అవసరం లేకుండా పోయింది. తాగు తల్లి, ఈ మందు తాగమ్మా. తాకపోయినా బాధలేదు మహారాణి, ఈ మందు తగిలినా చాలు తలతెక్క తగ్గిపోతుంది. ఎందుకైనా మంచిది, తాగించండి. తాగు తల్లి, తాగు. అమ్మ కదా మరేం భయం లేదు మహారాణి. ఈ కుప్పెకట్టు చూశారా? ఇది యమకట్టు, యముణ్ణి కూడా కట్టేస్తుంది. అరగా తీసి రాశానా గిరగిరా తిరగాల్సిందే. చూడండి, కంఠం గుండా మందు పోకపోతే కంటి ద్వారా పంపమన్నాడు చరకుడు. మీరందరూ ఆమెను గట్టిగా పట్టుకోండి. కుంకుడి గింజంత కరికం ఆ కంట ఈ కంట కూడా పెట్టేస్తాను. వచ్చిందెందుకు? ఒరే కుప్పెకట్టు ముఖవాడా, నాకు వైద్యం చేస్తావట్రా? నేనెవరనుకున్నావురా? సత్య బ్రతికిన దేవదత్తుని రా, సచ్చినోరా. నేను చెయ్యాని పూతాని మిమ్మల్ని మింగేస్తాను, ప్రాణం తీసేస్తాను. పెట్టిన కూడా పెట్టినట్టే ఉండదు, ముట్టుకున్నట్టే లేదా? మనసులో ఏదో కట్ట ఉండట. చెప్పు సామి, సగం బరువు తీరుద్ది. ఎల్లమ్మ, నా కష్టాలు చెప్పుకుంటే తీరేక. అంతేలే సరే, చేసుకున్నోడికి చేసుకున్నంతే మాదేమో అన్నారు పెద్దోళ్ళు. అంటే అన్నారు కానీ మాత్రం బట్ట మూటేది పట్టుకుంట. సరేలే, ధ్యానం తగ్గిందే కాదనే పరిగెత్తుకొస్తే అంత మిత్రం ఏమొచ్చింది? రాజోడు పుడికి దయ్యం పట్టిందే. దెయ్యం పట్టిందా? అవును సామే, మొదట్లో పిచ్చి పట్టింది. ఈ ఆళ్ళ వైద్యు కూడా మంది అయిపోతే ఇదికొచ్చే అందరినీ తొంతుండదు. నాకు భయం వేసి లగ్గెత్తుకొచ్చా. లగెత్తుకొచ్చా సరే గాని మైలు బట్ల మూటేది నువ్వు పోయి తీసుకురా. నేను పోయి తీసుకురానా? అయితే ఆ దేని చేతులు నన్ను సావమంటావా? మరి నన్ను సావమంటావంటే సత్తావా బతుకుతావా నాకెందుకు? నువ్వు మొగాడివి, నువ్వు పోయి తేవాల్సిందే. ఈ గంట గడిచేదిట్రో భగవంతుడా. కట్టుకున్న ఆడవాళ్ళు కూడా నా సావే కొడుతుంటారే. ఎల్లమ్మా, నువ్వు రేవుకు వెళ్ళు. తెప్పైన దేవుడికి పంపించి బట్టలు తెప్పించి నేను రేవు దగ్గరికి పంపిస్తాను. నా మాట నమ్ము. సరే స్వామి, నువ్వు చెప్పావని వెళ్తుండా. ఇదిగో, బట్టలు మూట లేకుండా రేవు కడకని వచ్చావా నా నూరుకోను. భద్రం. ఊరుకో చెప్పయ్యా. ఊరుకోబోయా అంటుంటే ఊరుకోబోయా. చుట్టూ వేసి చూడొస్తే నయమై పట్టినట్టు నువ్వు నా తాళే కొడుతుంటావే. అది కాదు చెప్పయ్యా. ఏది కాదులే, నయ్యిండు నా పలు. నిన్ను పొమ్మని ఎవరు చెప్పాడయ్యా? నువ్వు పోకుండానే దివాణ నుంచి బట్టలు మీ ఇంటికి వచ్చే మార్గం చెప్తాను, వింటావా? అదేంటో చెప్పు చూద్దాం. నేను వెళ్ళి బట్టలు తీసుకొస్తాను. నువ్వా? తిరిగి తప్ప రాజువారి బట్టలు లోనికి రాయిస్తారంటే అదే కుదురు. అదిగా చెప్పయ్యా, నేను నీకు పరకాయ ప్రవేశం చెప్తా. నువ్వు మరణం చేసుకుంటూ ఉంటు. నేను మంత్రం చెప్పించి ఆ చచ్చిపోయిన చేపలో చేరతాను. నువ్వు మంత్రం చెప్పించి నాలో చేరు. నేను చేప నుంచి నీలో చేరి దేవుడికి వెళ్లి బట్టలు తెస్తాను. సరేనా? ఆ తర్వాత నువ్వు నీ శరీరంలో ప్రవేశించి రేవుకు వెళ్తూ గాని. సరేనా? ఓ సరే స్వామి, నువ్వు నా పాలిడి దేవుడు స్వామి, దేవుడు. సరే సరే లే, మంత్రం ఉపదేశిస్తాను. ఇలారా. నువ్వు మంత్రం చెప్పిస్తూ ఉండు, నేను చేపలో ప్రవేశిస్తాను.
జపిస్తూ ఉండు. స్వామి స్వామి భలే మాత్రం స్వామి. తిప్పయ్యా, బాబాయ్ సరే నేను వెళ్ళి బట్టలు తెస్తాను. ఇది ఆ ఉంగరం ఇలా ఇవ్వు. దెబ్బ తగిలిచ్చు బాబాయ్. భువన సుందరి, రే చిప్ప, నేనెవరనుకున్నావురా? నా ప్రయత్నం ఇంకా ఎందుకు తిన్నట్లా? ఎవనో నేను నీకు ప్రయత్న నేనేం చేస్తాను? భువన సుందరి, నేను చంద్రసేన్ని, తిప్పుని కాదు. భువన సుందరి, పో ముందు బయటికి, లేకుంటే నీ నాలుగు చీల్పిస్తాను, నీ తల తీస్తాను. భువన సుందరి, ముందు ఈ ఉంగరం చూడు. ఈ ఉంగరం నీకెక్కడిది? వారెక్కడున్నారు? వారిని ఏం చేశావు? చెప్పు దుర్మార్గుడే, చెప్పు. భువన సుందరి, నా భాష విని కూడా నన్ను నమ్మలేకపోతున్నావా? నేనే చంద్రసేను. పావులీనెగు తామర పువ్వు నీవు, తేనె గ్రోలగ వచ్చిన తేటి నేను, తెచ్చనల్నిటకేదియో దివ్య శక్తి, అంగుళీయకమే బంధమగును చెలియా. అయితే ఈ రూపం ఏమిటి? అంతఃపుర ప్రవేశానికి వేరే మార్గం లేక నాకు తెలిసిన పరకాయ ప్రవేశవతితో తిప్పుల దేహంలో ప్రవేశించి ఇలా వచ్చాను. స్వామి, ఎన్ని అవస్థలు పడ్డారు నా కోసం. నేను ఇక్కడ దినదినగండంగా గడుపుతున్నాను. అందుకే మన ఇక్కడి నుంచి తప్పించుకుని పోవడం మంచిది. నేను మాసిన బట్టలు ముట్టుగా కట్టి నగలు కట్టిస్తాను. మరి బయలుదేరండి, ఇప్పుడే వెళ్ళిపోదాం. ఆగో, ఏమిట్రా మూట? అమ్మాయి గారి మాత్రం పట్టాను. ఇప్పుడు తీసుకెళ్తున్నావా? ఇందాక పోతే దయ్యం పట్టిందంటే అన్ని ఇసిరిసిరి కొడుతుంటే భయం పుట్టి వెళ్ళిపోయానండి. ఇప్పుడేం చేస్తుంది? నిద్ర అవుతున్నానండి. నిద్రపోతుందా? మంచిది, నిద్రపోవడమే మంచిది. అవునవును. అబ్బా బలెరతిప్ప, నువ్వెంత అందంగా ఉండవురా. నిన్ను చూస్తుంటే నాకేం ఆ ముద్దే ఎత్తుంటే ఇక ఎల్లి చూస్తే ఏమంటుందా? ఏమంటుంది? మామా
నిన్ను విడిచి నేను ఉండలేను మావా అంటది. అది అయ్యా ఇదిగో బట్టలు ముడిచి తెచ్చాను. పట్టుకొచ్చా బాబాయ్, రేవు గడికి ఎట్టుకెళ్ళి ఎందుకు ఇచ్చొస్తా చెప్పయ్యా. బాబాయ్. ముందు రూపాలు మార్చుకోండి. మళ్ళీ రూపాయలు మార్చుకోవడం ఇంటికిలే బాబాయ్య, నువ్వు అట్టగే ఉండు, నేను ఇట్టగే ఉంటా. నమ్మిన వాళ్ళని మోసం చేయడం న్యాయం కాదు. అలవయమా చెప్పావు కానీ చేతిలో ఏదో దారి వేసుకుని చెయ్యి నక్కునే సొన్న చూడని ఉంటాడా అని. ఇదిగో బాబాయ్య, నేను చెప్పినట్టు అనుకుని రేవు పని చూసుకుంటూ ఇల్లు కనిపెట్టుకుంటూ పోకుండా ఉంటే కథ కూడా వేస్తా, లేదంటే ఎంత మోసం. గుమ్మడిగా ఎంతట్టాడు, మర్యాదగా ఎల్లు, లేకపోతే తిప్పడంటే ఏమనుకున్నావో ఏమో. తిప్పడంటే తిప్పడు, ఆమోహరేమో తిప్పడు, మక్కలు ఎరగదంట. ఈ పక్కన ఉన్న 10 మందిని పిలిచాడు, పక్కలు ఎరగదొస్తారు, రాసోరి బంట్లకు అప్పగిస్తారు. భద్రం భద్రం లేరాలే. సరే ఏంటి సరే పొమ్మంటుంటే అది బుద్ధిగలోడి లక్షణం. ఎల్లి నా ఎల్లినే సప్పున పంపించు. అన్ని విధాలా పడిపోయాను. పోలీసు ఆ దుర్మార్గుడు ఎంత పనిచేశాడు. స్వార్థం ఎంత బలవత్తరమైందో, మానవుల్లో మంచితనం ఎలా మరుగున పడిపోయిందో చూశావుగా. ఇప్పుడు నా రూపం కోసం వాడితో ఘర్షణ పడితే మన ప్రయత్నాలన్నీ భంగమవుతాయి. కష్టాలను ఓరిమితో భరించినప్పుడు మనపై పగబోలిన విధిని జయించగలుగుతాం. అయితే ఇప్పుడు కర్తవ్యం. పద, మా తండ్రి గారి వద్దకు వెళదాం. పద. స్వామి, ఈ రూపంలో ఉన్న మిమ్మల్ని గుర్తించి వారు అసహించుకోకుండా ఆదరిస్తారా? ఎందుకు నీకు ఆ సందేహం వచ్చింది? అంటే నువ్వు నన్ను అసహించుకుంటున్నావా? స్వామి, ఎంత మాట అన్నారు. మీరెలా ఉన్నా నా దైవం. అవును, కట్టుకుందామనుకున్న నీకే లేని అసహ్యం కన్న తండ్రికి ఉంటుందా? నీకు ఆ సందేహం అక్కర్లేదు. మా తండ్రి నన్ను తప్పకుండా ఆదరిస్తాడు. ఏమే మా మావాడి యాడ్ వచ్చిండు. అదేటి స్వామి అట్టా నవ్వుతావు? మైలు బట్టలు చేయడానికి వెళ్ళాడు, మళ్ళీ రానేలేదా? వెళ్తే కదా మళ్ళీ రావటానికి. అదేటి స్వామి, ఆయన రాసూరు బట్టలు చేయడానికి పంపిస్తానంటివే, మరేడి? ఆ దెయ్యం చేతుల్లో పడ్డాడు కావచ్చు. ఓ దేవుడు, నా మొగుడిని ఏం చేశావురా భగవంతుడు? లేనట్ట బతికేరా భగవంతుడా, భగవంతుడా, ఓ దేవుడు, ఓ దేవుడు. ఎందుకు ఎంత ఏడుస్తా? నేనే నీ మగుండే చెప్పండి. నువ్వు నా మొగుడు
ఇంకోసారి ఆ పూత కూర్చావంటే చీపురుచుకుని చివ్వాలేస్తాను. ఇంతకు తెగిస్తావా? ఇంట్లో ఉండిచ్చిన దానికి ఇంట ఏందంటావా? ఈదులో అయిందే ఇంటికాడ కలర్ చేత రమ్మంటుంటే వాళ్ళకి పిలుస్తాం మధ్య మన సరసలా అసలు మనం ఏం తప్పు చేశామని ఆడు మాత్రం సరసాలు అడుగురా మొగుడు పెళ్ళాలి. ఎవరైనా నువ్వు శాంతి పెట్టుకున్నా ఇంకొంత చెయ్యట్టుకుంటే ఈపు చెట్టు కొట్టు అంటే ఎరైనా రాచూరికి తెలిస్తే ప్రాణాలు తోడేరు. ఏమిటిది? చూడరా ఈ చెన్నారపడు నా మొగుడు లేకుండా చూసి ఏంటంటే అంటున్నాడు. అది కదరా మొగుడు పెళ్ళాలు సరసవాడుకోవడం తప్ప. నేను దీని మొగుడిని. మళ్ళీ ఆ కూత కూర్చామంటే మూసురా. నా మొగుడు కాదు, మొద్దుగా కాదు. సత్య ప్రమాణం చేసి చెప్తుండదురా నేను దీని మొగుడిని. కాదురా దీని మొగుడు తిప్పయ్యా. నిరంతర రక్షక పట పర్యవేక్షణలోనున్న ఈ రాజమందిరం నుంచి రాకుమారి ఎలా తప్పించుకొని పోగలదు, ఎవరు తప్పింపగలరు? అదే అర్థం కావడం లేదు. ఏ దుర్మార్గుడో మనలో ఒకడై మంచిగా నటిస్తూ మమ్మల్ని వంచిస్తున్నట్టున్నాడు. తల్లి భువన సుందరి ఎక్కడున్నావు ఉమా? దుఃఖించకండి మహారాణి. సేనాపతి వెంటనే భటులతో వెళ్లి రాకుమారి కోసం నగరమంతా గాలించండి, పరిసరాలన్నీ పరిశోధించండి. వెళ్ళండి. అలాగే గురుదేవ. గురుదేవ ఈ బాధ్యతను మీపై మోపుతున్నా. శిరసా వహించాను మహారాజా. రాకుమారి కనిపించకపోవడం నాకు మాత్రం బాధ కాదా? ఎక్కడున్నా తీసుకొస్తాను. అధైర్యపడకండి, వస్తా. ఒకటి రాజు దండాలు గురువు గారు. అదేంటి స్వామి అట్టా చూస్తారు? నేనుండి చెప్పండి. వీడు ఎక్కడ దొరికాడు? ఇప్పుడు ఎందుకు దేవా? ఇల్లితో సరసాలు సాగించబోతే ఇతను బంధించి తెచ్చాం. చూడు స్వామి నా పిల్లంతా సరసాలు ఆడుకుంటే వీళ్ళకి ఏంది అంట. వీళ్ళకి బుద్ధి చెప్పి నన్ను వదిలిపెట్టించాడు స్వామి. ఇతను నేను విచారిస్తాను, మీరు వెళ్ళండి. దండం స్వామి. చంద్రసేన, చంద్రసేన నిన్నే. నేను స్వామి చెప్పండి. ఇక చాలించు నీ నటన. ఎక్కడ దాచావు భువన సుందరని? ఉరుక స్వామి రాసారు కుదిరితే నాకేంటి పని? చంద్రసేన, తుదిసారిగా చెప్తున్నాను, రాకుమారి ఎక్కడుందో ఇప్పటికైనా చెప్పు. నిన్ను ప్రాణాలతో విడిచిపెడతాను, లేదా మహారాజుకు చెప్పి నీకు మరణ శిక్ష విధింపజేస్తాను. జాగ్రత్త. ఇదేంటి స్వామి నేను సత్య ప్రమాణంగా చెప్తున్నాను. ఈ పాదాలు తాచి రాత కుదిరి తెలవదు స్వామి. నాన్నగారు, రాత కుదిరి తగ్గదు తెలవదు స్వామి. గురువు గారికి చెప్పండి. ఏడా చెప్పేది? నాన్నగారు మీరు ఉండండి. వీడి చేత నిజం నేను కట్టిస్తాను. ఎక్కడ రాకుమార్తె నాకు తెలవదు స్వామి. దేవదత్త, దేవదత్త, వీడు చంద్రసేనుడు కాడు, తిప్పడే. దేవుడు నాన్నగారు, చంద్రసేనుడు నాకు తెలియదంటారా? కానీ చంద్రసేనుడు నిన్నెరుగడు. అవునా? మరి వీడు నిన్ను గుర్తించాడు. మనకు అర్థం కానిదేదో జరిగింది. బహుశా పరకాయ ప్రవేశమేమో. అయితే మరీ మంచిది. వీళ్ళని పుస్తకించో బాధించో ఆ విద్య నేర్చుకుందాం. ఏం చేస్తే మాత్రం ఇష్టం లేనిదే వాడు నేర్పుతాడా? గురుపదేశం లేని మంత్ర విద్య ఫలిస్తుందా? దేవాన్ని మహారాజు ముందు పెట్టి మరణ శిక్ష వేయించండి. అలాంటి పొరపాటు కలలో కూడా చేయకూడదు. నీవు బ్రతుకున్నావని వీడు చెప్పాడంటే మహారాజు అనుమానం బలపడుతుంది. మన పన్నాగమే పాడవుతుంది. అది మన ప్రాణాలకే ముప్పు అవుతుంది. అయితే వీడిని ఇక్కడే అంతం చేద్దామా? కాదు, విచిత్రపుర యువరాజులు చేద్దాం. విచిత్రపుర యువరాజు గాను? అవును,
దానివల్ల మనం ఆశించింది సాధించుకోగలుగుతాం. ముళ్ళును ముళ్ళుతోనే పెకలించాలి. పల్లకీలో వీణ్ణి విచిత్రపురానికి చేర్చి చంద్రసేనుడని మహారాజు చే నమ్మిద్దాం. తిప్పని రూపంలో ఉన్న చంద్రసేనుడు రాకుమారితో ఎలాగో అక్కడికి వస్తాడు. అప్పుడు మనం ఏదో విధంగా ఆమెను తెచ్చుకోవచ్చు. అంతే. బాగున్నది మీ పథకం. కానీ వీడి మాటలు చేష్టలు గమనించిన మహారాజు వీడిని తన కుమారుడిని నమ్మకపోతే ప్రమాదం కదా. నమ్మే రీతిగా వీడిని తీర్చిదిద్దుకుందాం. జంతువుల చేత చెప్పిన పనులు చేయించడం లేదా, చిలుకల చేత పలికించడం లేదా? నిజం చెబితే అబద్ధం అంటుండ్రి, అబద్ధం నిజమంటుండ్రి. దేవదత్తుడు కోరి నేను చూశాను బాబయ్యో అంటే చూడలేదంటుండ్రి. రాజూరి అడుగుతుని నేను చూడలేదు బాబయ్యో అంటే చూసామంటుండ్రి. ఆడు చెప్పింది కాదంటే చిచ్చంటుండ్రి, పడేసి ఉతుకుతుండ్రి. పద మహారాజు ఒకటి. అబ్బ బాబు నన్ను తప్పకట్టు సాగు, నీ పాలకుంటే మేము చెప్పినట్టు వింటావా? బుద్ధి బుద్ధి ఎనుకుంటా సాగే. అయితే నువ్వు చంద్రసేనుడివి. కాదు సాగే, నేను చెప్పండి సాగు చెప్పండి. అయితే నీకు శిక్ష తప్పదు. పద. అదే సాగే, మళ్ళీ ఎలాగంటా? నువ్వు చెప్పినట్టు ఎనుకుంటానంటే చిత్తం చంపుతుంటావే. మరి మేము చంద్రసేనుడు అంటే కాదంటున్నావు. అవునంటే రాసుకుంటుందో తెమ్మంటారు. నేనెక్కడి నుంచి తెచ్చేది సాగే. నువ్వేం తెరక్కలేదు, మేము చెప్పినట్టే అంతే. బుద్ధి బుద్ధి చేస్తాలేసామే. జ్ఞాపకం ఉంచుకో, మాట తప్పావో నీకు మరణ శిక్ష. పద. పద.